ఇరాన్ వల్ల హార్మోజ్ జలసంధిలో ఇరుక్కున్నటువంటి ప్రతి నౌకకి కూడా అమెరికా ఎస్కార్ట్ ఇస్తుంది అని ఆ దేశ ఇంధన మంత్రి క్రిస్ వైట్ అయితే ఒక ప్రకటనలు తెలపడం మాత్రమే కాకుండా తన ఎక్స్ ఖాతాలో పెట్టేశాడు ఒక వీడియో. ప్రతి పడవకి అంటే ప్రతి నౌకకి కూడా ఎస్కార్ట్ ఇస్తుంది, ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇరాన్ దళాలు ఏవి దాడులు చేసినా సరే ఆ దాడులను అడ్డుకొని మీ యొక్క నౌకని హార్మోజ్ జలసంధి నుంచి బయటపడేస్తాయి అని చెప్పింది. దాంతో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఆ నౌకలు ఇరుక్కున్నటువంటి దేశాలన్నీ కూడా ఓకే మనకి అమెరికా మంచి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన నౌకలన్నీ కూడా వచ్చేస్తాయి అనే ఆశాభావంతో ఉంటారు. వెంటనే వైట్ హౌస్ దీన్ని చూసి ఒరే నాయనా నువ్వు పంపు ముంచేసేటట్టున్నావు, ఇది వెంటనే డిలీట్ చేయని ఆ వీడియోని డిలీట్ చేయించారు. డిలీట్ చేయించడమే కాకుండా ఆ అమెరికా అలాంటి పనులు ఏమీ చేయడం లేదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అలా లేదు కాబట్టి మా వాళ్ళు ఏదో ఒక వీడియోకి అలా పొరపాటును పెట్టేశారు, ఏదో జత చేసేశారు వైట్ హౌస్ అధికారులు, కాబట్టి క్షమించండి అని వెంటనే అధికారులు అయితే తేరుకున్నారు. ఈ విషయము అప్పటికే ఇరాన్కి వెళ్ళిపోయింది. ఇరాన్కి ఆ వీడియో చేరగానే మీకు అంత సీన్ లేదు, ఒకవేళ మీరు ఏదైనా ఎస్కార్ట్ చేయాలనుకుంటే చేసుకోండి, మేమేం చేయాలో అది చేస్తామని ఐఆర్జీసీ ఇప్పటికే ప్రకటన చేసింది. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ సైమన్లు ఏర్పాటు చేసింది. అమెరికా ఎంత అడ్డుకున్నా సైమన్లు ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ అమెరికా సహాయం చేసి మీరు వెళ్ళండి అని ఎస్కార్ట్ ఇచ్చినా సరే ఏ పడవ కూడా ముందుకు కదలదు. ఇరాన్ అనుమతి లేకుండా కేవలం అమెరికా సహాయంతో ఏ పడవ ముందుకు కదలదు. కదిలాయంటే ఎక్కడ ఏం పేల్చేస్తాయో తెలియదు. అవి మామూలు బాంబులు కాదు, 1000 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక పేలుడు పదార్థాలతో కలిగినటువంటి బాంబులు. అవి నీటి లోపల నుంచి కూడా పేలుతాయి. కాబట్టి ఇప్పుడు వీటిని అడ్డుకోవడానికి అమెరికా ఇంతకుముందు ప్రయత్నాలు చేస్తేనే కుదరలేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దీనితోటే యుద్ధాలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అవకాశాలని ఇరాన్ బాగా ఉపయోగించుకుంటుంది. సో ఎవరు కూడా ఈ విషయంలో కొంచెం తొందరపడి నౌకలు మాత్రం ముందుకు కదిలించొద్దు అని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. కాదు కూడదు కదిలించితే మీరు చెప్పండి, ఆ తర్వాత అవన్నీ కూడా తగలబడిపోయి నీటిలో మునిగిపోతాయి, మీ ఇష్టం అన్న విధంగా మాట్లాడుతుంది ఇరాన్. ఇప్పుడు అమెరికాకి అంత సీన్ లేదని ఇటు ఇరాన్ మాత్రమే కాదు, అక్కడ అమెరికా ప్రతినిధులు కూడా ఒప్పుకుంటున్నారు.